BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. సార్ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ మీద పడ్డారు కదా ఈ మధ్య కాలంలో. ఆఫ్ కోర్స్ దాని భూమి కూడా అలాగే ఉంది. భూమి మీద పైసా పెడితే ఎక్కడికి పోదు అని. బట్ దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం కదా. ఎట్లా హౌ మా దగ్గర ఏమైనా ఉంటే ఓకే, ఏం లేకపోతే పరిస్థితి ఏంది, అసలు ఎట్లా మనం పోవాలి దాని లోపలికి? నేను ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పబోతున్నాను ఈరోజు. ఎవరైనా సరే ఒక 9 నెలలు నేను చెప్పినట్టు పని చేస్తే 9 నెలల తర్వాత నెలకు 2 నుంచి 5 లక్షలు సంపాదించే మార్గం సింపుల్గా చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, కొద్ది ఇంటరాక్షన్ మాట్లాడుకుందాము. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ట్రైన్, బస్సు, ఫ్లైట్. మన ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ట్రైన్లో వెళ్ళాను అనుకో, ఒకటో మార్గం చెప్తాను. ఇక్కడ నుంచి ట్రైన్ ట్రాక్ నేను కొంటాను, ఒకటి ట్రైన్ కూడా కొంటాను, ట్రైన్లో వెళ్తాను. అది బాగుందా? ట్రైన్ టికెట్ తీసుకుంటే బాగుందా? అదే ఇదే బాగుంది, అంత మనమే అవుతాయి సార్. కానీ మనం కొనాలి కదా. ట్రైన్ ట్రాక్స్ కొనడము, ట్రైన్ కొనడము ఈజీయా, ట్రైన్లో టికెట్ కొనడం ఈజీయా? టికెట్ కొనుక్కొని అంతే కదా. రియల్ ఎస్టేట్ కూడా అంతేనండి. రియల్ ఎస్టేట్లో చాలా మంది ల్యాండ్స్ కొని రైతుల దగ్గర కొని దాన్ని వెంచర్ చేసి ప్లాట్లు వేసి దాన్ని డెవలప్ చేసి జెండాలు పాతి దానికి రోడ్లు వేసి ట్యాంక్ కట్టి అమ్ముతారు. వాళ్ళు చాలా కష్టజీవులు, కష్టపడే వాళ్ళు. వాళ్ళకు కూడా వస్తుంది ప్రాఫిట్. కానీ తెలివి కల్లా వాళ్ళు ఎవరు తెలుసా? ఆ వెంచర్లో ఉన్న ప్లాట్లు అమ్మే వాళ్ళు తెలివి కల వాళ్ళు. అంటే ట్రైన్ టికెట్ కొన్నట్టు. ఏం చేయాలి? ఎవరైనా కావచ్చండి. ఎంప్లాయీస్ కావచ్చు, అన్ఎంప్లాయీస్ కావచ్చు, అండర్ ఎంప్లాయీస్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, చదువుతున్న వాళ్ళు కావచ్చు, కోచింగ్ సెంటర్ కోసం హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఏమంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆర్ దిస్ సివిల్ సర్వీస్కి వచ్చారు చాలా మంది. దే హ్యావ్ సమ్ ఫ్రీ టైం కదా. ఆ ఫ్రీ టైం దీనికి వాడుకోవచ్చు. అంటే పెట్టుబడి లేకుండా మీ అమ్మ నాన్న మీద ఆధారపడకుండా మీరు చేసుకోవచ్చు. లేదా గృహిణులు ఉన్నారు ఇంట్లో, ఆఫ్టర్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండదు అనుకోండి, ఆ ఖాళీ టైంలో టీవీ చూడకుండా చూస్తే బాగానే ఉంటుంది అనుకోండి. పనికొచ్చి చూసి దాని నుంచి 4 డబ్బులు సంపాదించే విధంగా చాలా అద్భుతంగా చేసేది రియల్ ఎస్టేట్. దీన్ని అమెరికాలో బ్రోకరేజ్ అంటారు. ఇక్కడ బ్రోకర్ అంటే భయపడతారు. ఓకే, అంటే లాంగ్వేజ్ ఎలా ఉంది కాబట్టి దానికోసం లైసెన్స్ ఎగ్జామ్ రాసి లైసెన్స్ తీసుకోవాలి. అమెరికా లాంటి కంట్రీలో, అక్కడ యూకేలో అయితే వేరే దగ్గర, ఇక్కడ కూడా రాబోతుంది తొందరలో. రెరా రూల్స్ ప్రకారం రాబోతుంది. ప్రస్తుతానికి అయితే ఎనీవన్ కెన్ జాయిన్ రియల్ ఎస్టేట్ బిజినెస్. బిజినెస్ అంటే ఏంది? రియల్ ఎస్టేట్ లో వాళ్ళు వెంచర్ లో ఉన్న ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, లేదా అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్స్, లేదా విల్లాస్, లేదా ఫార్మ్ ల్యాండ్స్, మెయిన్గా ఈ 4 ఉంటాయి. ఇవి ఎవరో వేస్తారు, ఎవరో కడతారు, దాన్ని మనం అమ్మాలి. ఒక్కటి ఫస్ట్ మాట్లాడుతున్నాం ఓపెన్ ల్యాండ్ గురించి, ఓపెన్ ఫ్లాట్స్ గురించి మాట్లాడదాం. ఓపెన్ ఫ్లాట్స్ అంటే 120 yards, 160, 180, 200 yards చెప్పిన హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నాయండి. ఇటు షాద్ నగర్ కానీ, ఇటు సంగారెడ్డి కానీ, అటు యాదగిరిగుట్ట కానీ, అంటే జనగాం వరంగల్ రోడ్ కానీ, ఇటు మేడ్చల్ హైవే కానీ, అటు ఇబ్రాహీంపట్నం రోడ్, నాగర్సర్ రోడ్ కానీ, అటు శ్రీశైలం కడతాల్ రోడ్ కానీ, ఇవన్నీ కూడా ఫుల్ బూమ్, ఇంక్లూడింగ్ శంకరపల్లి. ఎందుకు అంటే హైదరాబాద్లోనే ఎందుకు చెయ్యాలి ప్రస్తుతానికంటే విపరీతమైన జనాభా ఇక్కడ వస్తూ సెటిల్ అవుతున్నారు. అవునండి, మన ఇంట్లో పనులు కావాలంటే నేను మొన్న చెప్తానండి, బాత్రూమ్ కడగడానికి మా పని మనిషి సార్ చాలా టైం పడుతుంది సార్, నాతో కాదు సార్, దీనికి ఏదో స్పెషలిస్ట్ ఉంటారు పిలువమని చెప్పారు. మా ఆవిడ అన్నది ఎవరు చూడండి అంటే, నేను మామూలుగా ఒక కంపెనీకి ఫోన్ చేస్తాం కదా, ఫోన్ చేస్తే వాళ్ళు నెంబర్ ఇచ్చాడు. ఎస్ సార్ విల్ డూ ఇట్, మేము క్లీన్ చేసి వెళ్ళిపోతాము, 600 రూపాయలు కావాలన్నారు. 600 కదా, ఇంట్లో 4 బాత్రూమ్లు. ఓకే, 2 hours-లో 4 బాత్రూమ్లు క్లీన్ చేసి వెళ్ళిపోయాడండి. ఎవరు? మన తెలుగువాడే కాదండి, ఎక్కడో బీహార్ నుంచో, ఛత్తీస్గఢ్ నుంచి, ఎక్కడి నుంచి వచ్చాడు. అంటే ఏం చెప్తారంటే, ఇక్కడ మనకు పనిచేసే వాళ్ళందరూ కూడా హోటల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ఫాల్ సీలింగ్ కావచ్చు, ఆఖరి వరికోత వాళ్ళు కూడా మన వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. అందరికీ పనిచ్చే ప్లేస్ హైదరాబాద్. అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి హైదరాబాద్, అన్ని రకాల లాంగ్వేజ్ ఉంది హైదరాబాద్. దక్కన్ పీతభూమి గట్టిగా హైట్గా ఉంటుంది హైదరాబాద్. సో అందుకోసమే ఇక్కడ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ ఎంతవరకు ఉంటుందంటే, భూమి ఉన్నంత వరకు డిమాండ్ ఉండే ఏకైక ప్లేస్ హైదరాబాద్. కాబట్టి ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి. మంచి ప్లేస్లో మంచి ఏదైనా ఒకటి షాద్ నగర్ ఏరియానో, మన సంగారెడ్డి ఏరియానో, యాదగిరిగుట్ట ఏరియానో, ఏదో ఒక ఇబ్రాహీంపట్నం సమ్ ఏరియా చూసుకొని అక్కడ అన్ని వెంచర్స్ చూడాలి. ఏ వెంచర్లో అయితే రోడ్స్ ఉన్నాయో చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు క్వాలిటీస్.
ఒక రూపాయి పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించే మనం చెప్తున్నాను. అక్కడ రోడ్స్ వేస్తారు, వాటర్ ట్యాంక్ కడతారు, డ్రైనేజ్ పెడతారు, రెడీ ఫర్ ఆక్యుపేషన్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. అలాంటి ల్యాండ్సే కొనాలి, అలాంటి ల్యాండ్సే అమ్మాలి. ఓకే, కొన్ని చూపిస్తారు ఇలా అక్కడ వస్తుంది, ఇక్కడ ఏం రాదు, అది ఇక్కడ అమ్మేసరికి 10 ఏళ్ళకి అలాగే ఉంటుంది. అది ఫస్ట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. రెండు, వాళ్ళ ఆఫీస్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, కనీసం ఒక 5 నుంచి 10 ఏళ్ళ కింద కంపెనీ ఉండాలి. ఇది ఎక్కడ చేరాలో చెప్తున్నాను నేను. వీళ్ళందరూ చేరిన తర్వాత వాళ్ళు దాంట్లో ట్రైనింగ్ ఉందా, ఎలా ఉన్నారు, డైరెక్ట్ అక్కడ ఎండీని కలవాలి. కలిసి సార్ ఐ వాంట్ టు డూ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఒక మంచి టీంలో నన్ను యాడ్ చేయండి అని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారండి, దాంట్లో ఒక మంచి టీంకి యాడ్ చేస్తే ఆ టీం హెడ్ ఉంటారు. టీం హెడ్ మిమ్మల్ని మాట్లాడి ఏం చేస్తారని అక్కడ మంచి ట్రైనింగ్ ఇస్తారు. గజం అంటే ఏంది, ఫీట్ అంటే ఏంది, యార్డ్ అంటే ఏంది, ఎకరం అంటే ఏంది, రెరా అంటే ఏంది, లేఅవుట్ అంటే ఏంది, ఎల్పి పర్మిషన్ అంటే ఏంది, హెచ్ఎండి అంటే ఏంది, మొత్తం నేర్పిస్తారు. ఆ నేర్చుకున్న తర్వాత మనం ప్రజలకు ఇది నేర్చుకుని చెప్పడం మొదలు పెట్టాలి. చెప్పడం మొదలు పెట్టడానికి తెలిసిన వాళ్ళతో చెప్పవచ్చు, తెలియని వాళ్ళతో చెప్పవచ్చు. మళ్ళీ చెప్తున్నా మా కీర్తి, తెలిసిన వాళ్ళతోనే బిజినెస్ ఎప్పుడు కాదు. ఎందుకంటే తెలిసిన వాడికి నీ సంగతి తెలుసు, ఇవన్నీ వ్యాపారాలు చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు తెలుసు కదా. తెలియని వాళ్ళకి ఏం తెలియదు. హైదరాబాద్లో ఎగ్జాంపుల్గా మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ. ఇక్కడ పుట్టి పెరిగితే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎక్కువ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎక్కువ, తెలియని వాళ్ళు మీకు హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఎక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ. ఎంతో ఎన్ని లక్షలు మొత్తం హైదరాబాద్ ఇన్ జనరల్ గా కొంత ఒక 100 200 1000 వేసుకో. తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కోటి మంది ఉన్నారు. తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకు. తెలియని వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మార్కెటింగ్ బాగుతుంది. దీని ఏమన్నా ఏడుస్తారు ఫస్ట్. పోయినా సరే పోతే మీకు అనుభవం కోసం వెళ్ళాలి, తెలియని వాళ్ళు అడగాలి. అప్పుడు మీరు ప్రొఫెషనల్. తెలిసిన అడిగితే ఓహో నువ్వు రియల్ ఎస్టేట్ మొదలు పెట్టావు అంటారు. కాబట్టి అక్కడ డిస్కరేజ్ చేస్తారు. కాబట్టి దిస్ మై వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఎక్కడ చెప్పలే, తెలియని వాళ్ళు అడగండి, తెలిసిన వాళ్ళు అడగండి. నో అంటారు, గ్యారెంటీ నో అంటారు. వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఒక సైట్ చూశాను చాలా బాగుంది, మీరు ఏమైనా కొనడానికి ఇన్వెస్ట్ పెట్టడానికి, లేదా మీ కూతురు పెళ్లి కోసమో, లేదా మీ వృద్ధాప్యం పెన్షన్ కోసమో ఇలా అని చెప్పాలండి. ఇన్వెస్ట్మెంట్ కోసం చెప్పాలి. ఇప్పుడు 40 ఏళ్ళ మనిషి ఉండడానికి 60 ఏళ్ళ తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత అతనికి వృద్ధాప్యంలో డబ్బులు రావాలి. ఇప్పుడు ఒక 40 ఏళ్ళ మనిషి ఒక 15 లక్షలు 20 లక్షల రూపాయల వర్త్ 20 లక్షలు పెట్టి ఎక్కడ ఒక మూలకు పోయి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ దూరంలో కొన్నా ఆఫ్టర్ 20 years ఇట్ ఈస్ గోయింగ్ టు మినిమం 10 to 20 times అవుతుంది. అయింది అవుతుంది. ఇప్పుడు 20 వేలది మినిమం 10 times అంటే 2 crores అవుతుంది. 20 lakhs కొడితే 2 crores అవుతుంది. 20,000 కొంటే 2 lakhs ఎకరం గజం అవుతుంది. అంతే కదండి. అప్పుడు నువ్వు హ్యాపీగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు కదా. అలా చెప్పాలి. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ఏం ప్లాన్ చేశారు మీరు? పిల్లల గురించి చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎఫ్డీ పెడితే చూస్తే మీకు తెలుసు, దేంట్లో పెడితే మీకు ఎందుకు తెలుసు. కాబట్టి ఇంట్లో పెడితే ఒక మీ పాప మ్యారేజ్కు 2 కోట్లు 3 కోట్లు వస్తుంది. అలా చెప్తూ అందరూ ఏం చేయాలంటే సండే సైట్ విజిట్ ఉంటుంది. ఆ సైట్ విజిట్ చేయించాలి. దానికి మీరు పెట్టుబడి పెట్టగలే, ఆ కంపెనీ వాడు తీసుకెళ్తాడు. కంపెనీ వాడే కార్ పెడతారు, తీసుకెళ్తారు. మీరు కార్లో కూర్చోవాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చింది అది ఎక్స్ప్లెయిన్ కూడా వాళ్ళే చేస్తారు. కంపెనీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని ఏముంది, ఎలా ఉంది, అన్ని ఉన్నాడని చెప్తారు, బ్రోషర్ ఇస్తారు. అతను బుక్ చేసి అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి. దానికి కోడ్ నెంబర్ ఉంటుంది, డబ్బులు వస్తాయి. ఎంత స్మార్ట్ వర్క్ అండి. నేను చెప్తున్నాను, ఫస్ట్ 4 వారాలు కాకపోవచ్చు అండి, 4 సండేస్ కాకపోవచ్చు, 5వ సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని ఏమని చెప్తున్నా, 9 months కష్టపడి పనిచేస్తే నెలకు 5 నుంచి 10 లక్షలు సంపాదించడం చాలా సులువు రియల్ ఎస్టేట్లో. బట్ పర్సివరెన్స్ ఉండాలి, దానికి కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, డిసప్పాయింట్ కావద్దు, నెగిటివ్ పోవద్దు. దిస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎంతో మంది ఉన్నారు సంపాదించుకున్న వాళ్ళు, ఇంకా ఎంతోమంది తయారవుతారు. సో ఎక్స్పీరియన్స్ ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకొని కొంచెం ఓపికగా భరిస్తూ నేర్చుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు నేర్పించడానికి సీనియర్ ఉంటాడు, ఒకరు నేర్పిస్తారు. ఎందుకంటే నీవు అమ్మితే అతను కూడా 2 రూపాయలు వస్తాయి. సిస్టమ్ ఉంటుంది అంట. ఇతను కొత్త చేరాడు, అతనికి 50 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆయనకు 10 రూపాయలు ఇస్తారు. అలాంటి వారిని 100 మంది పెట్టుకుంటాడు. నీవు కూడా ఏం చేయొచ్చు, రేపడినాడు నువ్వు టీమ్ డెవలప్ చేసుకోవచ్చు. అలా ఉంటుంది. అన్ని టాప్ కంపెనీలో, చెత్త కంపెనీలో చేరొద్దు. ఎక్కడైతే ల్యాండ్ బాగుంటుందో, డెవలప్మెంట్ ఉండదో, అక్కడ ఏమి కాదు అవుతుందని చెప్తారు, దాన్ని నమ్మొద్దు. ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో దాంట్లో కొంటే ఇన్వెస్టర్ కూడా హ్యాపీ ఉంటాడు, అందరు హ్యాపీ ఉంటారు. కాబట్టి సింపుల్ చెప్తున్నాను, మీరు ఏమి చేయకుండా ఇంట్లో 4 గంటలు రోజు పనిచేసి ఫోన్ ద్వారా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అడుగుతూ వాళ్ళని సండే సైట్ వీక్ చేపిస్తుంటే ఫస్ట్ వీక్ ఎవరు కొనకపోవచ్చు, సెకండ్ వీక్ ఎవరు కొనకపోవచ్చు, థర్డ్ వీక్ ఎవరు కొనకపోవచ్చు, 4th వీక్ ఒక్కరు కొంటారు. ఒక్కరు కొంటే చాలు బాస్, నీ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ.
వెల్ సెట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.